ఆలు బజ్జీ చేసుకుందాం క్రిస్పీగా. హే ఆల్. సో దానికోసం మనం శనగపిండి తీసుకుందాం 1 కప్పు. దాంట్లోకి అలానే బరగ్గా కొట్టుకున్న బియ్యపిండి యాడ్ చేసుకుందాం 2 స్పూన్స్. సాల్ట్, కారం, కొద్దిగా జీలకర్ర. దాంట్లోకి నేను సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, కరివేపాకు అవి కూడా యాడ్ చేసుకునేసి దాంట్లో కొంచెం సోడా యాడ్ చేసుకుందాం. అలానే వాటర్ వేసుకొని కొంచెం థిక్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం. దాంట్లోకి ఆలు తీసుకొని మంచిగా పీల్ చేసుకునేసి నీట్గా వాష్ చేసుకునేసేయండి. వాటిని సన్న సన్న పీసెస్గా కట్ చేసుకోండి. కొంతమందికి ఆలు కొంచెం థిక్గా ఉండడం ఇష్టం, కొంతమందికి సన్నగా ఉండడం ఇష్టం. నేను సన్నగానే కట్ చేసుకుంటాను, ఎందుకంటే కొంచెం బాగా కుక్ అవుతుంది అని చెప్పి. సో పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొనేసి 1 బై 1 ఇంకా ఆయిల్లోకి వేసుకుందాం. సో మంచిగా ఫ్రై అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనం గమనించినట్టయితే ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు. సో మనకు తినడానికి కూడా హెవీ అనిపించదు అనమాట. నార్మల్గా కొన్ని టైమ్స్ ఎలా అంటే ఒకటి తిన్నా ఎక్కువ ఆయిల్ అయిపోవడం వల్ల మనకి హెవీ అనిపించేస్తుంది. ఇక్కడ మనం బియ్యపిండి యూజ్ చేస్తాం కాబట్టి క్రిస్పీగా వస్తుంది. అలానే ఆయిల్ అనేది ఎక్కువ అది అబ్జర్వ్ చేసుకోదన్నమాట. దాంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం కారపొడితో గార్నిష్ చేసుకుందాం. అంతే. సో రెడీ అయిపోయింది. చైతుకి ఇచ్చేసాను అనమాట. తనకు కూడా నచ్చింది. ఆల్మోస్ట్ మా ఫేవరెట్ ఇది. వీక్లో ఒక్కసారైనా చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.